ఇంతకుముందు 'టెస్లా ఈజ్ ఆన్ ఫైర్' అంటే బ్రాండ్ సూపర్ హిట్ అని అర్థం. కానీ ఇప్పుడు లిటరల్లీ తగలబడిపోతుందని అర్థం. 'నథింగ్ ఈజ్ పర్మనెంట్' అనే దానికి ఇది చాలా క్లియర్ ఎగ్జాంపుల్. నార్త్ అమెరికన్ కంట్రీస్ లైక్ యూఎస్ అండ్ కెనడాలో జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటి? టెస్లా స్టాక్ మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది? కెనడాలో టెస్లా మీద ఉన్న ఫ్రాడ్ అలిగేషన్స్ ఏంటి? టెస్లాకి ఎందుకు అంత నెగటివిటీ వస్తుంది? ఈ వీడియోలో అవన్నీ తెలుసుకుందాం. టెస్లా ప్రొటెస్ట్‌లు అంటే సింపుల్‌గా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవ్వడం కాదు. రియల్‌గా పీపుల్ టెస్లా కార్స్‌ని పగలగొట్టి తగలబెడుతున్నారు. Across the country are And vandalism. yeah. I mean, there Well, are there you go. there are peaceful protests, and then there are these things happening because people are so upset about Elon Musk and his Fire marshal says Doge tonight that these mission. Tesla charging stations in the town of Littleton were intentionally set on fire. You can see them really badly burned, just charred remains of those two. A Tesla. ఇలాన్ మస్క్ అండ్ హిస్ డోజ్ టీమ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ టీమ్ యూఎస్ పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అవ్వడం పీపుల్‌కి నచ్చడం లేదు. అందుకే టెస్లా కార్లని అండ్ ఆ కంపెనీని టార్గెట్ చేసి మొత్తం డెమాలిష్ చేస్తున్నారు. కెనడాలో జరుగుతున్న టెస్లా ఫ్రాడ్ ఏంటి? కెనడాలో ఈవీ రిబేట్ అనే ప్రోగ్రామ్ ఉంది. అంటే ఎవరైనా ఈవీ కొంటే వాళ్ళకి కెనేడియన్ గవర్నమెంట్ $5,000 నుంచి $10,000 డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడ రిబేట్ కొన్న కస్టమర్స్‌కి మాత్రమే కాదు, అమ్మిన కంపెనీకి కూడా ఇస్తారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం. ఏంటంటే జాన్వరిలో 4 టెస్లా డీలర్‌షిప్ కంపెనీల నుంచి 8,600 కార్స్‌ని అమ్మారంట. ఇంతలా ఒకేసారి కొనడానికి గల కారణం ఏందంటే జనవరి 12 అంటే ఆ నెక్స్ట్ డే నుంచి కెనేడియన్ గవర్నమెంట్ ఈబీ రిబేట్ ప్రోగ్రామ్‌ని తీసేస్తున్నారంట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇన్ని షోరూమ్స్ ఉండగా ఒక 4 షోరూమ్స్‌లో మాత్రమే 8,600 కార్స్ నమ్మారు. ఆ 4 షోరూమ్‌లో గంటకు 30 కార్లు చొప్పున అమ్మారంట. అంత రేంజ్‌లో అమ్మారంటే అక్కడున్నోళ్ళు సేల్స్ పర్సన్ కాదు, సూపర్ మ్యాన్స్ అవ్వాలి. కట్ చేస్తే జర్నలిస్టులు ఆ షోరూమ్ మేనేజర్‌ని, "సార్ మీ షోరూమ్‌లో జాన్ 11న 1,200 కార్స్ అమ్మారంట నిజమేనా?" అని అడిగితే ఆ మేనేజర్ నో కామెంట్స్ అని చెప్పి ఆన్సర్. Selling more than 1,200 vehicles on January 11th, totaling more than $4 million in rebates. So we paid them a visit to try and get some clarity on the staggering number of sales. How are you? Good, how are you? Good, good. My name's Adrian Gobriel. I'm a journalist with CTV News. Okay. There was a large increase in the number of sales processed through the EV rebate program. Just trying to get an understanding of perhaps what maybe some of the reasons were behind that. Did that take place? Or is that a backlog of paperwork going through? You can't share any comments? Is there any manager you think that might be able to? I am the manager. Our multiple emails to Tesla's headquarters have been met with silence. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. టెస్లా $43 మిలియన్ రిబేట్ క్లెయిమ్ చేసిందంట ఈ 8,600 కార్స్ అమ్మిన కార్స్ మీద. అది కనుక ఫ్రాడ్ అని ప్రూవ్ అవుతే టెస్లాకి బిగ్ ట్రబుల్. ఈ దెబ్బతో ఇలాన్ మస్క్ నెట్వర్త్ $125 బిలియన్ లాస్ అయింది. ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ టెస్లాని కావాలని టార్గెట్ చేస్తున్నారా, లేదా టెస్లా నిజంగానే ఫ్రాడ్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఐ బిలీవ్ నాలెడ్జ్ ఈస్ పవర్ అండ్ ఇట్ ఈస్ మెంట్ టు బి షేర్డ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ పీస్.